నమస్తే పున్నస్వామి గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే సార్. యెస్ సార్. ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత ముందు నుంచే మనం రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్? మీరు మంచి క్వెషన్ అడిగారు. ఎవరైనా రిటైర్మెంట్ అవ్వాల్సిందే. అయినప్పుడు సాలరీ రాదు కదా! అప్పుడు జీవించడానికి ఎంతో డబ్బు కావాలి. అందువల్ల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే అన్నిటికన్నా బెస్ట్ మ్యూచువల్ ఫండ్. ఎస్ఐపి ద్వారా ఒకటి చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్‌లో రికరింగ్ డిపాజిట్ చేసుకోవచ్చు. బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ చేసుకోవచ్చు. అన్నిటికన్నా ఇన్‌ఫ్లేషన్ తట్టుకోవాలంటే మ్యూచువల్ ఫండ్‌లు ఎస్ఐపి ద్వారా చేసుకుంటే వాళ్ళ ఇన్‌కమ్‌ని బేస్ చేసుకొని 10%, 5% ఎన్నో ఖర్చులు ఉంటాయి. రిటైర్మెంట్‌కి ఒక 5% ఇన్వెస్ట్ చేసినా చాలు. ఒక 50,000 ఉన్నోళ్ళు రూ. 5,000 తన గురించి దాచుకుంటే చాలా చాలా బాగుంటుంది. 2,500 దాచుకున్నా చాలు. ఒక 30 ఇయర్స్ 2,500 దాచుకున్నా దానికి కనీసము 30 ఇయర్స్ తీసుకుంటే వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత హ్యాపీగా ఉండడానికి సరిపోయినంత అమౌంట్ వాళ్ళు సాలరీకి 50% వచ్చేట్లుగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది ఎలా అంటే ఒక 50 lakhs నుంచి 1 crore అయిందనుకుందాం. ఇక్కడ అదే మ్యూచువల్ ఫండ్‌లో వాళ్ళ సాలరీ ఆగిపోయిన తర్వాత అతను కట్టలేరు కదా ఎస్ఐపి. కట్టినప్పుడు ఇందులోనే ఒక డిపాజిట్ లాగా ఒక లంసమ్ అమౌంట్ అలాగే కన్వర్ట్ చేసేసి ఒక 50 lakhs 1 crore చేసేసిన తర్వాత 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి ఎస్‌డబ్ల్యూపీ ఆప్షన్ అని. మనం 6%, 7%, 8% మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. మన అమౌంట్ నుంచి విత్‌డ్రా చేసుకోవడం ఒక 1 CR ఉండింది. 1 CR ఒక 30 ఇయర్స్‌లో మనం ఇన్వెస్ట్ చేశాము. 1 CR అయ్యింది. 6% అంటే 50,000 వస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్కి ఆ రోజుకి బాధ్యతలంతా అయిపోయి ఉంటుంది. పిల్లల మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. ఎడ్యుకేషన్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మేజర్ పార్ట్ హెల్త్, తర్వాత లివింగ్. హెల్త్ గురించి కూడా సీనియర్ సిటిజన్స్ ఎవరైనా కూడా మెడికల్ పాలసీ అనేది ఒకటి కంపల్సరీ ఉంటే చాలా చాలా మంచిది. తర్వాత మెడికల్ పాలసీ ప్లస్ వాళ్ళు లివింగ్కి హ్యాపీగా ఉండడానికి ఒక 50,000-60,000 అయితే మన ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ప్రజెంట్ సొసైటీలో సరిపోయేంత అమౌంట్ సరిపోదు. ఒక ఇల్లు ఉంది వాళ్ళకి ఉంటే సరిపోతుంది రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవడానికి. అదే కాకుండా ఇంకా గవర్నమెంట్ పాలసీస్ చాలా ఉన్నాయండి. పోస్ట్ ఆఫీస్ ఉంది. పోస్ట్ ఆఫీస్లో సీనియర్ సిటిజన్ స్కీమ్ అనేది ఉంది. 8.2% వస్తారు. క్వార్టర్లీ ఇంట్రెస్ట్ ఇస్తారు. మంత్లీ ఎంఐఎస్ స్కీమ్ అనేది ఒకటి ఉంటుంది. దానికి ఏం చేయాలి, వాళ్ళకు కూడా మంత్లీ కూడా 7.4% ఇస్తారు. ఏదైనా మంచిది సీనియర్ సిటిజన్కి డైవర్సిఫైడ్ చేసుకోవడం మంచిది సార్. ఎందుకంటే ఒకే దాంట్లో పెట్టడానికన్నా 3-4 చోట్ల ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో కొద్దిగా, బ్యాంకులో కొద్దిగా, మ్యూచువల్ ఫండ్లో కొద్దిగా అలా పెట్టుకొని వాళ్ళ ఇన్కమ్ని 70,000, 80,000 జనరేట్ చేసుకున్నారనుకో ఫ్యామిలీ వెరీ హ్యాపీగా ఉంటారన్నది నా ఉద్దేశము. దీనికి మాలాంటి సలహా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు లేకపోతే ఫైనాన్స్ అడ్వైజర్తో వాళ్ళ దగ్గరికి వెళ్తే పర్ఫెక్ట్గా చెప్పగలరు. ఎందుకు చెప్పగలరు, ఎందుకు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనల్ని పొల్యూట్ చేస్తారండి. ఇక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది ఎన్నో చెప్తారు. అది ఎందుకంటే అది కొంచెం వెరీ నియర్ బై ఉన్న వాళ్ళు చెప్పడంతో మంచిదే కదా, ఇది కరెక్టే కదా అనిపిస్తాం. కాబట్టి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎలా డిజైన్ చేస్తారు, ఎలా స్టార్టింగ్ నుంచి ఎలా ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు, తర్వాత రిటైర్మెంట్ ప్లాన్కి ఎలా వెళ్ళొచ్చు అనేది పర్ఫెక్ట్గా గైడెన్స్ ఇస్తారు. కాబట్టి ఒక ఫైనాన్స్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని రిటైర్మెంట్ ప్లాన్ కానీ, ఎడ్యుకేషన్ ప్లాన్ కానీ, పిల్లల ఎడ్యుకేషన్, మ్యారేజ్ ప్లాన్ కానీ ఏదైనా ఒక ఫైనాన్స్ అడ్వైజర్ని అప్రోచ్ అయితే చాలా మంచిదని నా ఉద్దేశం. సార్, ఈ రిటైర్మెంట్ ఏజ్లో ఎవ్రీ మంత్ మనకి ఒక పెన్షన్ లాగా మనకు కావాలి. సో ఏంటంటే ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ అనేది ఎలా పెట్టుకోవాలని ఒక సింపుల్ లైన్లో చెప్తారా? ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ అనేది మనం లంసమ్ పెడతాం. అది హైబ్రిడ్ అన్ని స్కీమ్స్ సూట్ అవ్వద్దు దానికి. హైబ్రిడ్ ఈక్విటీని కొన్ని బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ 70%, 30% ఈక్విటీలో పెడతారు, 70% గవర్నమెంట్ బాండ్స్లో పెడతారు. అది సేఫ్ అండి. ఓకే. అందువల్ల ఏమవుతుందంటే మిగతా ఈక్విటీలో పెట్టినప్పుడు స్మాల్, లార్జ్, మిడ్ లాంటిది పెట్టినప్పుడు కొంచెం మార్కెట్ని బట్టి వాలటైల్ ఉంటుంది. అయితే ఇలాంటి స్కీములు పెడితే మనకు మనీ తగ్గకుండా ఉంటుంది, మనకు రిక్వైర్మెంట్ అమౌంట్ వస్తుంది, సేఫ్గా ఉంటాం. ఓకే. సో థ్యాంక్ యూ సార్. మా సోషల్ నమస్తే.